సీనియర్లు అదే విధమైన సదాభిప్రాయంతో పోతే ప్రజాస్వామ్యం చాలా పటిష్టంగా ఉంటుంది. సరే, ఈరోజు వారు అనుభవం గల నాయకులు అధికార పక్షంలో ఉండి అనేక సందర్భాల్లో కూడా నేను చెప్తా ఉన్నప్పటికీ ఈరోజు ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నాము సార్, ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నాము. ఆ ప్రస్తావన సార్, ఆ ప్రస్తావనకు సంబంధించి వెంకటరమణారెడ్డి గారు చేసిన ప్రస్తావన గురించి నేను ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం విషయంలో వారు కూడా ఒక హెల్దీ ప్రాక్టీస్ని చేసుకోవాలని వారు కోరిరు. డెఫినెట్లీ డెమోక్రటిక్ ప్రాసెస్లో మాకు హుందత్వాన్ని కాపాడే ప్రయత్నంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ మా సహచరులు కానీ మా సభ్యులు కానీ చాలా హుందాగా మాట్లాడే తీరు కానీ అంశం కానీ తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా చాలా మర్యాదగా పోతా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడైనా చిన్న చిన్నగా ఎప్పుడైనా ఉంటే మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మాకు బేషిజాలు లేవు. ఒక గౌరవ సభ్యుడు చెప్పిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తాం. అదేవిధంగా వారు కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది. గౌరవ సభ్యులకు సంబంధించిన పార్టీ సభ్యులకు సంబంధించి సీనియర్ నాయకులు ఉన్నారు, వారు కూడా వారి నాయకులను మొదటగా మర్యాదగా మాట్లాడే ప్రస్తావన తీసుకొస్తే కూడా బాగుంటా ఉండే. నేను ఎన్నిగా సార్ వారినంటా ఉన్నా. ఈరోజు ఈ గౌరవ సభ్యులకు ఈరోజు ప్రస్తావన చేసినప్పుడు మీ పార్టీ సమావేశాల్లో నా వెంకటరమణారెడ్డి గారిని కోరుతా ఉన్నాను, మీ పార్టీ సమావేశాల్లో మీకు సంబంధించిన మీ సీనియర్ నాయకులను కూడా కోరండి. ఫస్ట్ పుట్ యువర్ హౌస్ ఆర్డర్ ఇన్ ఫస్ట్ కేసులో, దాని తర్వాత ప్రస్తావన తీసుకొద్దాం, 10 మందికి చెప్దాం. మేమైతే తప్పకుండా చెప్తా ఉన్నాం, ప్రజాస్వామికంగా మర్యాదపూర్వకంగా గౌరవంగా గౌరవ సభ్యుల హుందత్వాన్ని కాపాడే కార్యక్రమాల్లో ఎక్కడ కూడా వెనుకాడకుండా ముందుకు తీసుకెళ్తామని గౌరవ శాసనసభ ముందట పెడతా ఉన్నాం. श्री जाफर हुसैन गारू। ऑनरेबल स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया जो मुझे ये मौका दिया है। सर, मेरा सवाल सीधे ये है कि जीएचएमसी के अंदर सैनिटेशन का सबसे बड़ा प्रॉब्लम चल रहा सर। यहाँ तक कि ना गार्बेज लिफ्टिंग प्रॉपर है सर, ना स्वीपिंग प्रॉपर है सर। क्योंकि आप देखते हैं कि स्वीपिंग स्टाफ कम की तरफ से एक लोकेलिटी के अंदर बाइलेंस में वीक 10 डेज में एक बार स्वीपिंग हो रही सर। तो मेरा आपके जरिए से सीधा मिनिस्टर साहब को यह सवाल है कि सर, आज हम जीएचएमसी ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉर्पोरेशन का सराउंड एरिया बढ़ा रहे हैं, जरूर है सर, मगर जो एग्जिस्टिंग एरिया है उसके अंदर ना प्रॉपर सैनिटेशन लिफ्टिंग है सर गार्बेज की, ना स्वीपिंग बराबर है। उसके अलावा सर स्ट्रीट लाइट का भी सेम पोजिशन है सर। तो मैं आपके जरिए से हुकूमत को यह कहना चाहता हूं, इसके ऊपर न सिर्फ तवज्जो देने की जरूरत है, पब्लिक के हेल्थ का भी ख्याल रखने की जरूरत है सर। और एक अहम बात यह है सर, आने वाला टाइम 18 फरवरी से रमजान का महीना शुरू हो रहा है सर। हमेशा हुकूमत ने इसकी मीटिंग रखती है सर। मैं आपके जरिए से यह कहना चाहता हूं, आपके मीटिंग थोड़ा अर्ली रखिए सर, अर्ली रखने के बाद ताकि रमजान के काम आने से पहले हो। और हमारे जो जगने की रात है, शबे मेराज, शबे बारात और शबे कदर, उसका भी इंतजाम करना सर। और ग्रेवयार्ड्स की साफ सफाई बेइंतहा जरूरी है सर। मैं आपके जरिए से हुकूमत से यह कहना चाहता हूं कि इसके ऊपर खास तौर से तवज्जो दीजिए, क्योंकि कमिश्नर जीएचएमसी साहब भी यहां पर मौजूद है। मेरी आपके जरिए से उनको भी रिक्वेस्ट है कि इस पर तवज्जो देने की जरूरत है सर। बहुत बहुत शुक्रिया। నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తగు విధమైన గౌరవ సభ్యులు చెప్పినట్టు అధికారులకు కూడా ఆదేశించడం జరుగుతుంది. श्री बीर्ला इलय गारू। అధ్యక్ష, మా ఆలయ నియోజకవర్గం విశాలంగానే జనాభాలో పెద్దది 8 మండలాల అధ్యక్ష. గత 20 సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి చాలా ఉద్యమాలు చేసినాం. ఆ రోజు కూడా మేము మాట ఇచ్చడం జరిగింది, దయచేసి ఆలేరు మండల కాన్స్టిట్యూన్సీని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ, అదేవిధంగా పెద్ద మండలాలు అక్కడ రాజాపేట పెద్ద మండలం ఉన్నటువంటి రంగత్పురాన్ని కూడా మండలం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మొన్న ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లో గ్రామాలు తిరిగేటప్పుడు కొన్ని గ్రామాలకు ఆమ్లెట్ ఉన్నటువంటి గ్రామాలకు అక్కడ డీలర్ షాపులు ఆమ్లెట్ విలేజ్లో రేషన్కు చాలా ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులకు ఆయా గ్రామాలలో ఆమ్లెట్ విలేజ్లో కూడా మనం సబ్ సెంటర్లు పెట్టి డీలర్ ద్వారా రేషన్ ఇస్తే
అందరికీ రేషన్ అంత అధ్యక్ష ఏదైతే మనం సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఆ రేషన్ కూడా వృద్ధులు అందరూ కూడా తీసుకుంటారు కాబట్టి దయచేసి ఆమ్లెట్ విలేజ్లో కూడా రేషన్ షాపులు పెడితే బాగుంటుందని తెలియజేస్తూ అధ్యక్ష మా వెనుకబడ్డ ఆలయను అన్ని విధాల మన గౌరవ ముఖ్యం ద్వారా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నాం. దాని ద్వారా ఒక రెవెన్యూ డివిజన్ అయితే అక్కడ చిరకాల కోరిక నెరవేరుతుంది కాబట్టి స్వద్వారా మీ ముందుస్తున్న ఆలయను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. మినిస్టర్ గారు అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది. కూనమనేని సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. మన రాష్ట్రంలో సింగరేణి ప్రధానమైనటువంటి సంస్థ. బహుశా రాష్ట్రంలో అత్యంత పెద్ద పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అది. సింగరేణిలో ఇవాళ కార్మిక వర్గంలో పూర్తిగా అసంతృప్తి చోటు చేసుకుని ఉన్నది వివిధ కారణాల వల్ల. వీటిని సరిదిద్దటానికి ప్రభుత్వం సంబంధిత మంత్రులు కానీ లేదా ఆ ప్రాంతంలో సింగరేణి కార్మికులతో సంబంధం ఉన్న నియోజకవర్గాల ప్రతినిధులు కానీ వాళ్ళందరితో కలిసి ఒక మీటింగ్ ముఖ్యమంత్రి గారే స్వయాన ఏర్పాటు చేస్తే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లేకుంటే సింగరేణి కూడా కొద్ది రోజుల్లోనే కనుమరుగై మొత్తం ప్రైవేట్ పరమయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అధ్యక్ష. దానికి సంబంధించి కొన్ని